చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చర్చిద్దాం ఒక చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ని. నేను డాక్టర్ అస్లం ఆరిఫ్, ఆర్థోపెడిక్ సర్జన్ని. మేము రకరకాల జాయింట్స్ని, స్ట్రక్చర్స్ని దాన్ని మేనేజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ప్రజల్లోని ఒక పెద్ద విషయం ఉంది. మా ఓపీలో పేషెంట్స్ని మనం చూస్తున్నాం. 10 మందిలోని 4 కానీ 5 కానీ నడుము సంబంధించే, స్పైన్ సంబంధించే ఇష్యూస్ చూస్తున్నాం. ఉన్న సీక్రెట్ ఒకటి ప్రజల్లో చాలా ఇంపార్టెంట్ నేను చెప్పగలుగుతున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్లోని బ్యాక్ పెయిన్ 90% లోకల్ థెరపీతోనే ట్రీట్ చేయడానికి అవకాశం ఉన్నది. స్పెషలిస్ట్ ట్రీట్మెంట్కి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని చదివి జనాలు రాంగ్ డైరెక్షన్లోని అర్థం చేసుకొని రకరకాల డాక్టర్స్ దగ్గర, ఫిజిషియన్స్ దగ్గర అప్రోచ్ అవుతున్నారు. సో ఈరోజు ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చూపిస్తాను. ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఎనాటమీ ఆఫ్ ది స్పైన్. అంటే స్పైన్లో ఉన్న స్ట్రక్చర్స్ని, ఇప్పుడు మీకు వచ్చే నొప్పి దేనివల్ల వస్తుందో దానికి ఏం చర్యలు తీసుకుంటారో మీరు డాక్టర్ దగ్గర మీరు వెళ్ళవసరం లేదు. 90% ట్రీట్మెంట్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు బై జస్ట్ డూయింగ్ సమ్ సింపుల్ ఎక్సర్సైజెస్. కొన్ని కండరాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తాను. ఐటీ ఎప్పుడైతే పెరిగిందో దాంతోపాటు యాక్టివిటీస్ మారాయి. లాంగ్ డ్యూరేషన్ సిట్టింగ్ పెరిగింది, అబ్నార్మల్ టైమింగ్లో పెరిగింది. అంటే మొత్తం నైట్ అంతా కూర్చొని చేస్తున్నారు, పగలంతా కూర్చొని చేస్తున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్. బ్యాక్ మీద చాలా ఎక్కువ ప్రెషర్, స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అది చాలా అబ్నార్మల్. అందుకని లాస్ట్ 15 yearsలో చూసే ఇంజరీస్, పెయిన్స్, కాన్స్టెంట్గా క్రానిక్ పెయిన్ వల్ల వచ్చే డిప్రెషన్లు ఇవన్నీ కూడా బాగా పెరిగాయి సిటీలో. జనాలకి ఎక్కడికి వెళ్ళాలా, న్యూరో ఫిజిషియన్ని కాంటాక్ట్ చేయాలా, న్యూరో సర్జన్ని కాంటాక్ట్ చేయాలా, ఫిజిషియన్ని కాంటాక్ట్ చేయాలా, ఆర్థోని కాంటాక్ట్ చేయాలా, వాళ్ళకి తెలియడం లేదు. అన్ఫార్చునేట్లీ ఓవర్ ట్రీట్ అవుతున్నది ఈ స్పైనల్ ఇష్యూ. అర్థం చేసుకుందాం మీ స్పైన్ ఎట్లాగుంటుందో. సో నంబర్ 1, ఎముకల విషయం. ఇది వర్టిబ్రా అంటారు. ఇవి మీకు కనిపిస్తున్నాయని ఈ లంబార్ స్పైన్లో 5 వర్టిబ్రా ఉంటాయి, L1 to L5. సో మీరు పేర్లు వింటారు, L1, L2, L2, L3, L4, L5, L5, S1. ఈ రకరకాల పేర్లు వింటున్నారు. అది ఏమి కాదు. ఇది L1, L2 మధ్యలో ఉన్న డిస్క్ని L1, L2 అంటాం. అట్లాగే కిందకు వచ్చినప్పటికీ L5 అండ్ సేక్రమ్, మక్కెముకు, దాన్ని L5S1 డిస్క్ అంటాం. ఇప్పుడు మీరు వెనకాతల నుంచి చూస్తున్నారు. దీన్ని ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అంటాం, దీన్ని స్పైనల్ ప్రాసెస్ అంటాం. ఈ స్పైన్లో మీకు ఉన్న శరీరంలోనే మోస్ట్ స్ట్రాంగ్ లిగమెంట్ అనేది పోస్టి స్పైన్ లిగమెంట్ అంటాం దాన్ని. అది అటాచ్ అయి ఉంటాయి. దాని పక్క కండరాలు అయి ఉంటాయి, స్పైనల్ మసిల్స్ అంటాం దాన్ని. మన యాక్టివిటీకి బట్టి ఈ కండరాలు స్ట్రాంగ్ అయినా అవుతాయి, వీక్ అయినా అవుతాయి. మన దానికి లోడ్ పెట్టలేదు, దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయలేదు అంటే వీక్ అయిపోతాయి. ఇప్పుడు పక్క నుంచి మీరు చూస్తున్నారు, ఈ గ్యాప్లో నుంచి ఈ నరాలు బయటికి వస్తున్నాయి. సో ఈ స్పైనల్ కార్డ్ నుంచి ఈ లెవెల్లో ఎండ్ అయిపోతుంది, ఆగిపోతుంది. దీనిపైన డార్సల్ స్పైన్ అంటాం, ఈ థొరాసిక్ స్పైన్ చెస్ట్ దగ్గరది. ఇక్కడ నుంచి ఓన్లీ నరాలే కిందకి ట్రావెల్ అవుతాయి. ఒక్కొక్క లెవెల్లోని ఈ నరాలు బయటికి వచ్చి అన్నీ కూడిపోయి ఒక సయాటిక్ నర్వ్ ఫామ్ చేసి కాలికి సప్లై చేస్తాయి. ఇప్పుడు ఈ గ్యాప్ని కానీ ఈ వెనకాతల ఎక్కడైతే నరాలు బయటికి వస్తున్నాయో స్పైనల్ కార్డ్ నుంచి, ఆ కార్డ్ మీద, స్పైనల్ నర్వ్స్ మీద ప్రెషర్ కానీ వస్తే ఆ సప్లై చేసే దారిలో ఏ కండరం ఉన్నా కూడా, టిష్యూ ఉన్నా కూడా దాంట్లో నొప్పి రావడం మొదలవుతుంది. అంటే ఆ ఏరియా L1తో సప్లై అయినా 2, 3, 4, 5లో ఏదైనా సప్లై చేస్తుందో ఆ ఏరియాలో పెయిన్ కానీ నమ్నెస్ కానీ రావడం మొదలవుతుంది. సో ఫస్ట్ సైన్ కంప్రెషన్ది పెయిన్, అంటే నరాలకి రక్తం సరిపోలేదు అని అర్థం. అట్లా దాన్ని అసలు చేసి వదిలేస్తే మెల్లిమెల్లిగా తిమ్మిరి రావడం అవుతుంది. అది నరం దాని మీద కంప్రెషన్ పెరిగిపోయినట్టు. ఓకే, సో ఈ డిస్క్ ఏదైతే మనం చూస్తున్నాం అది బాగా స్ట్రాంగ్ టిష్యూ, సాఫ్ట్గా ఉంటుంది. అందరికీ తెలుసు డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పి. దాని అర్థం ఏంటంటే ఈ కండరం, ఈ డిస్క్ వెనక్కి కానీ లోపలికి వచ్చేసి నరం మీద కూర్చుంది అంటే
దాన్ని కంప్రెషన్ రావడం మొదలవుతుంది. దాన్ని స్టేజెస్ కింద చూస్తాం. సివియర్ ఉన్నది అప్పుడు సర్జరీ మనం సజెస్ట్ చేస్తాం. బాగా సివియర్ లేదు, తిమిరి రావడం లేదు, రెగ్యులర్ థెరపీతో, ఫిజియోథెరపీతో, డీకంప్రెషన్తో దాన్ని ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దు ఈ ఫెసెట్ జాయింట్స్ అంటే ఈ పై ఎముకు ఈ కింద ఎముకు దగ్గర ఒక జాయింట్ ఉంటుంది, దాన్ని ఫెసెట్ జాయింట్ అంటాం. ఆ ఫెసెట్ జాయింట్లో చిన్న మార్పులు వచ్చే వల్ల ఫెసెట్ ఆర్థ్రోపతి అంటాం. సో డిస్క్ కానీ ఫెసెట్ ఆర్థ్రోపతి కానీ ఏమైనా కంప్రెషన్ వల్ల లంబార్ కెనాల్ స్టెనోసిస్ అని ఒక డయాగ్నోసిస్ చెప్తాం. అది వయసు పెరిగే కొలుతూ రావడానికి అవకాశం ఉంది. సో నంబర్ 1 ఈ కర్వేచర్ మీకు చూపిస్తున్నాను. దీన్ని లార్డోసిస్ అంటాం. మైల్డ్గా కర్వేచర్ ఉంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ లెవెల్లో ఎండ్ అవుతుంది. దాన్ని కానీ ఒకవేళ పెరిగింది లార్డోసిస్ అంటే మన కండరాలు వీక్ అవ్వడం మొదలవుతున్నాయి. సో సింపుల్గా మీ పాస్చర్ చూస్తూ లేదా మీ ఎక్స్రే చూస్తూ చెప్పగలము మీ కండరాలు వీక్నెస్ ఉందా లేదా అని. సో దానికి స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. రెగ్యులర్గా మీరు 15 minutes to 30 minutes ఎవ్రీ డే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, దాంట్లో సింపుల్ ఇస్ వాకింగ్, మీ బాడీ పాస్చర్ కరెక్ట్ అవుతుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది, టోన్ పెరుగుతుంది, మీ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ఒకవేళ మనం ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు అనుకోండి, అప్పుడు బాగా స్ట్రెస్ పెరిగిపోయి డిఫార్మిటీ పెరగడం మొదలయ్యి అప్పుడు మనకి వేరే ప్రొసీజర్స్కి వెళ్ళే అవసరం ఉండొచ్చు. కానీ అది ఓన్లీ 2%, 2 to 3%. సో 100 మందిలోని ఇద్దరికి కానీ ఒక్కరికి కానీ ప్రొసీజర్ అవసరం ఉండొచ్చు. మిగతా వాళ్ళకి జస్ట్ రెగ్యులర్ థెరపీతోనే తగ్గిపోతారు. సో మీకు ఇప్పుడు ఈ ఎపిసోడ్లోని లంబార్ స్పైన్లో ఉన్న స్ట్రక్చర్స్ మనం డిస్కస్ చేసాం, అలైన్మెంట్ మనం డిస్కస్ చేసాం, నరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం చూసాం, డిస్క్ ఏంటి ఎట్లా పనిచేస్తుందో, దానివల్ల కంప్రెషన్ ఎట్లాగ వస్తుందో, దాన్ని మనం ఏం చేయాలో అది కూడా మనం డిస్కస్ చేసాం. దీంట్లోని ఒక్క పాయింట్ నేను మీకు చెప్పగలుగుతున్నాను, అది ఇంపార్టెంట్. ఏంటంటే డిస్క్లో ప్రొలాప్స్లోని డిగ్రీస్ అని చెప్పాను మీకు, 1, 2, 3. సో ఎంతవరకు అయితే అది డిస్క్ బయటికి బల్జ్ అవుతుందో, ఎంతవరకు కంప్రెషన్ వస్తుందో దాన్ని డిగ్రీస్లోని మనం స్టేజెస్లోని అనుకోండి, మనం దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. ఇనిషియల్ స్టేజెస్లోని పెయిన్ బాగా సివియర్గా వస్తుంది. మీరు చూసుంటారు చాలామందికి సడన్గా వంగి వెయిట్ ఎత్తినప్పుడు నడుము పట్టేస్తుంటుంది. సో ఈ లిగమెంట్స్ బాగా సెన్సిటివ్ కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. వీటిని సింపుల్ రెస్ట్ అండ్ మైల్డ్ పెయిన్ కిల్లర్స్తోని తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే ఇంకొక ప్రొసీజర్ ఉంది, అది రెగ్యులర్గా డిస్కస్ అయ్యే టాపిక్ కాదు. దాన్ని నాన్ సర్జికల్ స్పైనల్ డీకంప్రెషన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఇప్పుడుది కాదు, గత 30 సంవత్సరాల నుంచి వేరే వేరే చోట్లలోని వాడుతున్నారు. అది వైజాగ్లో మొట్టమొదటిసారి మేము మా దగ్గర ఆర్ఎఫ్ నర్సింగ్లోని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. దాంట్లో ఆల్మోస్ట్ 75 to 80% సర్జరీస్ని మనం కర్టైల్ చేసి జస్ట్ బై యూజింగ్ నాన్ సర్జికల్ స్పైనల్ డీకంప్రెషన్ దాన్ని రెక్టిఫై చేసాం. సో జనాలకి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దాన్ని ఫిజియోథెరపీతో ఎట్లా మేనేజ్ చేస్తున్నాను, ఈ కింద మీరు డీటెయిల్స్ మీరు తీసుకొచ్చి నంబర్స్ వస్తాయి, మీకు అడ్రస్ వస్తుంది, అక్కడ మీరు కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదా మీ ఫిజిషియన్స్ని కానీ, మీ సర్జన్స్ని కానీ, న్యూరో ఫిజిషియన్స్, స్పైనల్ సర్జన్స్ కానీ, న్యూరో సర్జన్స్ కానీ మీరు కాంటాక్ట్ చేసేసి ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. సో ఈ టాపిక్ని వినడానికి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్నారు, స్పైన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందో. నెక్స్ట్ టైం వేరే అనాటమికల్ స్ట్రక్చర్ని ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఉందో అది మనం తీసుకొని అని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.